హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కార్తికేయ నాలెడ్జ్ సెంటర్ కేకేసి ఫర్ ఎస్. ఈరోజు టాపిక్లో భాగంగా మనము ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ 4th క్లాస్ వినబోతున్నాం. పేజ్ నెంబర్ 27 తీసుకోండి. పీడిఎఫ్లో పేజ్ నెంబర్ 27. యూట్యూబ్లో వినేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ 10 మందికి షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఓకే, పేజ్ నెంబర్ 27లో 2021-12 ప్రతిపాదిత సంవత్సరంగా మార్పు కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇది ఫైనాన్షియల్ బేస్ ఇయర్ కోసం మార్పు చేసినటువంటి కమిటీ. ఫైనాన్షియల్ బేస్ ఇయర్ని 2011-12గా ఇంతకుముందు మనం గుర్తించబడింది. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ బేస్ ఇయర్ని 2022-23 సంవత్సరానికి మారుస్తూ ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి చైర్మన్ రమేష్ చంద్ కమిటీ. ఈయన నీతి ఆయోగ్ సభ్యుడు. టోకు ధరల లెక్కించడం కోసం ఈ కమిటీని ఏర్పాటు చేశారు. సో ఇక్కడ మీకు డిఎస్సి ఆస్పిరెంట్స్కి ముఖ్యంగా ఫైనాన్షియల్ బేస్ ఇయర్ని 2022-23 సంవత్సరానికి మార్చడం కోసం వేసిన కమిటీ ఏది అని అడుగుతారు. రమేష్ చంద్ కమిటీ. ఈయన నీతి ఆయోగ్ సభ్యుడు. నెక్స్ట్, 55వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశం. జిఎస్టీ అంటే మీకు అందరికీ తెలుసు, గూడ్స్ సర్వీస్ అండ్ ట్యాక్స్. సో గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ ఈ కౌన్సిల్ సమావేశం అనేది రాజస్థాన్ జైసల్మేర్ అనే నగరంలో జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు. ట్రాక్ అండ్ మెకానిజం అమలు కోసం జిఎస్టీ ఎగవేతదారుల్ని అరికట్టడం కోసం ఈ సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. జన్యు చికిత్స అంశాలపైన, అదేవిధంగా 2000 రూపాయలు లోపు పేమెంట్ అగ్రిగేటర్స్కి, అదేవిధంగా ఫిన్టెక్ సేవలకి, పేమెంట్ గేట్వే వీటికి జిఎస్టీ అనేది వర్తించదు, వీటికి జిఎస్టీ లేదు, 0% జిఎస్టీ అని సమావేశంలో నిర్మలా సీతారామన్ గారు తెలియజేశారు. ఇది 55వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశం. జిఎస్టీ కౌన్సిల్ సమావేశం అనేది సంవత్సరానికి ఎన్నిసార్లైనా నిర్వహించుకోపోతారు. యావరేజ్గా ఎవ్రీ 2 months కానీ 3 months కానీ నిర్వహించుకుంటూ పోతారు. దీనిలో జిఎస్టీ ఈ కౌన్సిల్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి, అదేవిధంగా దేశం యొక్క ఆర్థిక మంత్రి, అదేవిధంగా ముఖ్యమంత్రులు దీనిలో పాల్గొంటారు. ముఖ్యంగా ఈ జిఎస్టీ కౌన్సిల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ పేజ్ నెంబర్ 28. ఆంగ్ల భాష సంభాషణ నైపుణ్యం ఏ విధంగా ఉంది అనే దానిపైన పియర్సన్ సంస్థ ఒక సర్వే నిర్వహించింది. పియర్సన్ సంస్థ గ్లోబల్ ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ 2024 పేరుతో ఈ రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది. వరల్డ్లో సగటున 57 స్కోరు, 100కి 57 స్కోరు ఉంది. ఇండియాలో 52 స్కోర్ ఉంది. అంటే స్పీకింగ్ అంటే ప్రపంచంలో ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు దాదాపుగా 57% అని గుర్తుపెట్టుకోండి. అంటే మొత్తం ఎక్కువ మంది ఉన్న జనాభాలంట్లో. మరి ఇండియాలోని 52 స్కోర్ సాధించింది, అంటే ఇది గ్రేటే. అదే రైటింగ్ విషయంలో తీసుకుంటే వరల్డ్ స్కోరు 61 ర్యాంకులో ఉంది, స్కోర్లో ఉంది. ఇండియా 61 ఉంది. సో రైటింగ్లో 2 సమానంగా ఉన్నాయి. ఇది కొంచెం చెప్పుకోదగ్గ విషయం. మరి ఇండియాలో టాప్ పొజిషన్లో ఉన్నది ఢిల్లీ 63వ ర్యాంక్లో ఉంది, రాజస్థాన్ 60, పంజాబ్ 58 ర్యాంకింగ్లో ఉంది. రంగాల వారీగా తీసుకుంటే బ్యాంకింగ్ రంగంలో, ఫైనాన్స్ రంగంలో ఇంగ్లీష్ని ఎక్కువగా వాడుతున్నారు. అదే అట్టడుగుగా వైద్య రంగంలో వాడుతున్నారు. అంటే స్పీకింగ్ సంబంధించింది, సంభాషణ నైపుణ్యం సంబంధించింది. మనకు చూస్తానే బ్యాంకింగ్ రంగంలో, ఫైనాన్స్ రంగంలో ఖచ్చితంగా ఇంగ్లీష్ ఎక్కువగా సంభాషిస్తుంటారు. నెక్స్ట్ టాపిక్, పుష్పక్ భట్టాచార్య కమిటీ ఆర్థిక రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను బాధ్యతాయుతంగా తీసుకురావడానికి నియమావళి అభివృద్ధి కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీ.
అంటే ఆర్థిక రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇన్వాల్వ్ చేయడం, అది కూడా బాధ్యతాయుతంగా తీసుకురావడానికి కోసం ఏర్పాటు చేసినటువంటిది కమిటీ పుష్పక్ భట్టాచార్య కమిటీ. దీనిలో సభ్యులు 8 మంది, ఒక చైర్మన్, 7 మంది సభ్యులు. చైర్మన్ పుష్పక్ భట్టాచార్య గారు. ఈయన ఐఐటి బాంబే కంప్యూటర్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్. ఐఐటి బాంబేలో కంప్యూటర్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 29. పేజ్ నెంబర్ 29లో మీకు కొద్దిగా ఇంపార్టెంట్ అయిన టాపిక్. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అని అంటున్నానంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల పరంగా యుద్ధ నౌకలకు సంబంధించిన టాపిక్ కాబట్టి ఇది ఇంపార్టెంట్ అవుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది యుద్ధ నౌకలు. ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ వాగ్షీర్. ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నేవీ షిప్, అంటే ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి షిప్, ఒక నౌక అనమాట. ఇండియన్ నేవీ షిప్, యుద్ధ నౌక. ఈ ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ వాగ్షీర్ ఇవన్నీ కూడా యుద్ధ నౌకలు. ఇవి ఒకేసారి 3 నౌకల్ని ప్రారంభించారు. యుద్ధ నౌకల్ని 3 నౌకల్ని ప్రారంభించింది మన ఇండియన్ గవర్నమెంట్. ఇండియన్ నేవీ షిప్ సూరత్, ఇండియన్ నేవీ షిప్ నీలగిరి, ఇండియన్ నేవీ షిప్ వాగ్షీర్. ప్రధానమంత్రి మోడీ గారు ముంబై నేవల్ డాక్ యార్డ్లో ఒకేసారి 3 షిప్స్ని ప్రారంభించారు. ఒక్కోదానికి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. జస్ట్ బ్రీఫ్గా తెలుసుకున్నాం. ఐఎన్ఎస్ సూరత్ అనేది ప్రాజెక్ట్ 15Bలో భాగంగా ఏర్పాటు చేశారు. ప్రాజెక్ట్ 15Bలో భాగంగా ఏర్పాటు చేశారు. గతంలో ఐఎన్ఎస్ సూరత్ దానికి సంబంధించి దానికి ముందు 3 తయారు చేశారు, 3 షిప్పుల్ని. ఇది 4వది. దీనిలో ప్రాజెక్ట్ 15Bలో భాగంగా గతంలో 3 షిప్పులను తయారు చేశారు. అవి అంటే ఐఎన్ఎస్ విశాఖ, ఐఎన్ఎస్ మర్ముగావ్, ఐఎన్ఎస్ ఇంపాల్. ఇప్పుడు 4వది ఐఎన్ఎస్ సూరత్. ఇది కొత్తది. సో బిట్టెట్ అడుగుతుంటే ప్రాజెక్ట్ 15Bలో భాగంగా ఇటీవల ఏర్పాటు చేసినటువంటి యుద్ధ నౌక ఏంటి? ఐఎన్ఎస్ సూరత్. గుర్తుపెట్టుకోవాలా, ప్రాజెక్ట్ 15B. నెక్స్ట్ దీనిలో ఈ యుద్ధ నౌకలో ఐఎన్ఎస్ సూరత్లో బ్రహ్మోస్ క్షిపణులు, యాంటీ షిప్ క్రూయిజ్ మిసైల్స్ ఇది మోసుకెళ్తుంది అనమాట. బ్రహ్మోస్ క్షిపణులు, యాంటీ షిప్ క్రూయిజ్ మిసైల్స్ని మోసుకెళ్తుంది. నెక్స్ట్ ఐఎన్ఎస్ నీలగిరి. ఇది ప్రాజెక్ట్ 17A భాగంగా ఏర్పాటు చేశారు. ముంబై MDL దీన్ని నిర్మించింది. ఇండియన్ నేవీ వార్షిప్ దీన్ని రూపొందించింది, ఈ నీలగిరిని, ఐఎన్ఎస్ నీలగిరిని. 8 బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ని మోసుకెళ్ళగలదు. 8 బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ని మోసుకెళ్ళగలదు. నెక్స్ట్ ఐఎన్ఎస్ వాగ్షీర్, ప్రాజెక్ట్ 75 దీనిలో భాగంగా ఈ వాగ్షీర్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టులో గతంలో 5, ఇప్పుడు ఇది 6వది. అంటే ఇంతకుముందు ప్రాజెక్ట్ 15Bలో ఎలాగైతే సూరత్ కంటే ముందు 3 ఏర్పాటు చేశారో, యుద్ధ నౌకలు తయారు చేశారు, వాగ్షీర్లో కూడా గతంలో 5 తయారు చేశారు. ఈ వాగ్షీర్ అనేది 5వది. ప్రాజెక్ట్ 75లో భాగంగా 6వ యుద్ధ నౌక ఇది. నెక్స్ట్ ఫ్రాన్స్ నేవల్ గ్రూప్ సాయంతో ఈ వాగ్షీర్ని ఏర్పాటు చేశారు. స్కార్పియన్ క్లాస్ ప్రాజెక్ట్ ఇది. యాంటీ సర్ఫేస్, యాంటీ సబ్మెరైన్ ఈ క్రూయిజ్ మిసైల్స్ని ఇది మోసుకెళ్ళగలదు. నెక్స్ట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, డిఎస్ఎస్ ఫ్రెండ్స్, ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రధానమంత్రి మోడీ గారు ముంబై నేవల్ డాక్ యార్డ్లో ఒకేసారి 3 షిప్స్ని లాంచ్ చేశారు. వాటి లేదంటే సూరత్, నీలగిరి, వాగ్షీర్. ఓకేనా? సూరత్ అంటే గుజరాత్, మోడీ గారు కూడా గుజరాత్, గుర్తుపెట్టుకోవాలి. నీలగిరి తమిళనాడు. నీలగిరి కొండలు ఎక్కడ ఉన్నాయి? తమిళనాడు ప్రాంతంలో ఉన్నాయి. సో నీలగిరి. నెక్స్ట్ వాగ్షీర్, గుర్తుపెట్టుకోవాలి, వాగ్షీర్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 30. ఐఎన్ఎస్ నిర్దేశక్, ఇది సపరేట్, వేరే దానికి సంబంధించి. అంటే ఇండియన్ నేవల్ షిప్ ఇది కూడా. విశాఖ నావల్ డాక్ యార్డ్లో దీన్ని ప్రారంభించారు. దీన్ని హైడ్రోగ్రాఫిక్ సర్వేల కోసం, నావిగేషన్ ఎయిడ్స్ కోసం, అదేవిధంగా సముద్రాల్లో సాయం చేయడం కోసం, సముద్రాల్లో ప్రయాణించేటువంటి నావికులు కావచ్చు, సముద్రంలో వెళ్ళేటువంటి సైనికులు, పహారాకాశం సైనికులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా సాయం చేయడం కోసం ఈ నిర్దేశక్ పేరులోనే ఉంది. నిర్దేశించడానికి వాళ్ళు ఎలా వెళ్తున్నారు వాళ్ళకి అన్ని తెలియజేయడం కోసం ఏర్పాటు చేసింది. నెక్స్ట్ టాపిక్, నాసా పార్కర్
సోలార్ ప్రోబ్ 2018లో సూర్యుడి యొక్క కరోనా పొరపై, కరోనా అంటే బయటి పొర, కరోనా పొరపై 7 సంవత్సరాలు పరిశోధనల కోసం నాసా పార్కర్ సోలార్ ప్రోబ్ని ప్రారంభించింది. 2021లో ఏప్రిల్ 28 తొలిసారి కరోనా పొరలోకి ప్రవేశించారు. ఈ సోలార్ ప్రోబ్ అనేది 2021లో ఏప్రిల్ 28న తొలిసారిగా ఈ పొరలోకి ప్రవేశించింది. తర్వాత 21వసారి 2024 డిసెంబర్ 24న 21వసారిగా కరోనా పొరలోకి 980 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను తట్టుకుని ఈ సోలార్ ప్రోబ్ అనేది సూర్యుడికి దగ్గరగా రావడం జరిగింది. అంటే అలా 21 సార్లు ఆ కరోనా పొరలోకి వెళ్ళి వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే సూర్యుడిలో జరిగేటువంటి సంలీన చర్యల గురించి అధ్యయనం చేయడానికి తోడ్పడుతుంది. నెక్స్ట్, ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించే బుల్లెట్ రైలు చైనా రైల్వే సంస్థ ప్రారంభించింది. ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించే బుల్లెట్ రైలును ప్రారంభించింది ఎవరంటే చైనా రైల్వే సంస్థ. దీన్ని CR-450 అంటారు. చైనా రైల్వే 450, దాని పేరు CR-450. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. CR-450 అనే రైలు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. పేజ్ నెంబర్ 31. HMPV వైరస్, హ్యూమన్ మెటానిమో వైరస్. ఇది చైనాలో కలకలం సృష్టించింది, మన కరోనా వైరస్ లాగే. ఇండియాలో జనవరి 6న గుజరాత్లో జనవరి 6వ తేదీన 2 నెలల బాలుడికి ఈ HMPV వైరస్ సోకిందని నిర్ధారించడం జరిగింది. ఈ కేసులు గుజరాత్లో 2, పుదుచ్చేరిలో 1, అస్సాంలో 1. 3 చిన్నారులకి, ఒక వృద్ధునికి 59 ఇయర్స్ నిండినటువంటి ఒక వృద్ధునికి ఈ HMPV వైరస్ అని సోకిందని చెబుతారు. ముఖ్యంగా ఎవరైతే రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుందో, చిన్నారులు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి ఈ హ్యూమన్ మెటానిమో వైరస్ అనేది సోకుతుంది. నెక్స్ట్ టాపిక్, నాగ్ మార్క్ 2 క్షిపణి పరీక్ష విజయవంతమైంది. భారతదేశము స్వదేశీ పరిజ్ఞానంతో ట్యాంక్ విధ్వంసక గైడెడ్ క్షిపణిని రూపొందించింది. యుద్ధ ట్యాంకులు ఉంటాయి కదా, వాటిని విధ్వంసం చేయడానికి ఈ క్షిపణిని రూపొందించారు. రాజస్థాన్ పోఖ్రాన్ వేదికగా, పోఖ్రాన్ అంటే మనకు గుర్తు రావాలి, అణు పరీక్షలు జరిగినాయి. సో అది గుర్తు రావాలి ఆ ప్రాంతం. రాజస్థాన్ పోఖ్రాన్ వేదికగా ఫైర్ అండ్ ఫార్గెట్ క్షిపణి. అంటే ఇది ఫైర్ అండ్ ఫార్గెట్ అంటే ఒకసారి ఫైర్ చేసేసిన తర్వాత దాన్ని మర్చిపోదాం, ఆటోమేటిక్గా అది నావిగేషన్ సిస్టమ్ ద్వారా వెళ్ళి దాన్ని విధ్వంసం చేసేస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే యుద్ధ ట్యాంక్ ఉంటుందో దాన్ని నాశనం చేసేస్తుంది. అది ఫైర్ అండ్ ఫార్గెట్ క్షిపణి. నాగ్ మార్క్ 2 అనేది ఫైర్ అండ్ ఫార్గెట్ క్షిపణి. రాజస్థాన్ పోఖ్రాన్ వేదికగా ఈ పరీక్ష నిర్వహించడం జరిగింది. ఇది ఒక ట్యాంక్ విధ్వంసక క్షిపణి. నెక్స్ట్, పేజ్ నెంబర్ 32. ఓకే, చంద్రుడిపై పరిశోధనల కోసం 2 ప్రైవేట్ ల్యాండర్స్ ని తయారు చేసి పంపించడం జరిగింది. ఈ బిట్టు మొన్న DYO ఎగ్జామ్కి ఇచ్చారండి. ఇక పైన స్పేస్ ఎక్స్ సంస్థ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా పంపారు 2 ప్రైవేట్ ల్యాండర్స్. దేని ద్వారా పంపించారంటే స్పేస్ ఎక్స్ అనే సంస్థ పంపించింది, ఫాల్కన్ 9 అనే రాకెట్ ద్వారా పంపించింది. ఫాల్కన్ 9 అనే ర్యాకెట్ని స్పేస్ ఎక్స్ సంస్థ రూపొందించింది. ఈ స్పేస్ ఎక్స్ సంస్థ అనేది అమెరికాకి చెందినటువంటిది. ఎలాన్ మస్క్ దానికి, ఆ సంస్థకి హెడ్. ఈయన పంపించినటువంటి ఈ ల్యాండర్లు 2 ల్యాండర్లు ఉన్నాయి. ఒకటేమో బ్లూ గోస్ట్ 1, రెండోదేమో హుకుటో R2. దీన్ని హకుటో R2 అనుకుంటారు. బ్లూ గోస్ట్ 1, హకుటో R2. ఈ బ్లూ గోస్ట్ 1 అనేది అమెరికాకు చెందినది, హకుటో అనేది జపాన్కు చెందినది. బ్లూ గోస్ట్ అనేది అమెరికాకు చెందింది, హకుటో అనేది జపాన్కు చెందింది. ఈ బ్లూ గోస్ట్ అనేది ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ సంస్థ ద్వారా తయారు చేయడం జరిగింది. ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ సంస్థ ద్వారా. హకుటో అనేది ఐ స్పేస్ సంస్థ ద్వారా తయారు చేయడం జరిగింది. 2 ఫాల్కన్ 9 రాకెట్ ద్వారానే పంపించారు. బ్లూ గోస్ట్ ని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి రెండింటిని కూడా ఒకే దీంట్లోనే పంపించడం జరిగింది. మరి ఇది బ్లూ గోస్ట్ అనేది మారే క్రిస్టియం ప్రాంతంలో దిగింది. ఇది చంద్రుడి పైన ఈ దిగిన ప్రాంతానికి మారే క్రిస్టియం అని పేరు పెట్టారు. 2025 మార్చిలో
ఇది దిగింది అక్కడ. హకుటో అనేది ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా మారే ప్రిగోరిస్ అనే ప్రాంతంలో దిగింది. ఇది 2025 మే జూన్లో ఇంకా జరగలేదు, ఇంకా ప్రయాణంలోనే ఉంది. ఈ మారే ప్రిగోరిస్ అనే ప్రాంతంలో దిగుతుంది. సో ఒకటేమో 2025 మార్చిలో ల్యాండ్ అయిపోయింది, బ్లూ గోస్ట్ అనేది ల్యాండ్ అయిపోయింది. హకుటో అనేది మేలో కానీ జూన్లో కానీ ఈ ఇయర్ ల్యాండ్ అవబోతుంది. రెండు ఒకే రాకెట్ ద్వారా పంపిన, ఒకటేమో ల్యాండ్ అయింది, ఇంకోటి ల్యాండ్ అవబోతుంది. అంటే ఒక చంద్రుడి పైనే వేరు వేరు ప్రాంతాల్లో ల్యాండ్ అవుతుంది. ఇక్కడ బిట్ ఎట్ట అడుగుతాడు అని అంటే, చంద్రుడిపై పరిశోధనల కోసం ఇటీవల ఏ సంస్థ ఫాల్కన్ 9 రాకెట్ను ప్రయోగించింది? స్పేస్ ఎక్స్ అనే సంస్థ. స్పేస్ ఎక్స్ అనే సంస్థ అమెరికాకు చెందింది, గుర్తుంటుంది. మరి ఈ రెండు కూడా ప్రైవేట్ ల్యాండర్స్. ఇప్పుడు కొత్తగా మనము ఆల్రెడీ చంద్రుడిపైన ప్రయోగం ఎన్నో ల్యాండర్స్ని చైనా వాడు పంపించాడు, మనము పంపించాం. చంద్రయాన్ 3, చంద్రయాన్ 1 పంపించాం. అదేవిధంగా ల్యాండర్స్ అయితే చంద్రయాన్ 3 మనం ప్రయోగించింది, అమెరికా వాడు ప్రయోగించాడు, రష్యా వాడు ప్రయోగించాడు. బట్ ఇక్కడ విషయం ఏంటంటే, ఒక ప్రైవేట్ ల్యాండర్, అది ఇంపార్టెంట్. ప్రైవేట్ ల్యాండర్స్ అవన్నీ గవర్నమెంట్ అయితే, ఇది ప్రైవేట్ ల్యాండర్స్. బ్లూ గోస్ట్ 1 అనేది అమెరికాకు చెందింది, హకుటో అనేది జపాన్కు చెందింది. జపాన్కు చెందిన హకుటో అనేది దిగిన ప్రాంతాన్ని మారే ప్రిగోరిస్ అంటారు. ఓకేనా? అమెరికాకి చెందినటువంటి బ్లూ గోస్ట్ అనేది దిగిన ప్రాంతాన్ని మారే క్రిసియం అంటారు. రైట్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 33. NHRC చైర్మన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్. దీని చైర్మన్గా వి సుబ్రమణియన్ని నియమించడం జరిగింది. ఈయన పూర్తి పేరు వి రామసుబ్రమణియన్. ఈయన ఇంతకుముందు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. ఈయన తమిళనాడులోని మన్నార్గుడి ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఈయన తమిళనాడు హైకోర్టు అడిషనల్ న్యాయమూర్తిగాను, అదేవిధంగా తెలంగాణ విడిపోక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి హైకోర్టు న్యాయమూర్తిగాను, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగాను ఉన్నారు. ఇక్కడ అడుగుతారు ఒక్కోసారి. ఇటీవల కాలంలో NHRC చైర్మన్గా నియమించబడిన వ్యక్తి ఎవరు? వి రామసుబ్రమణియన్ గారు NHRC చైర్మన్గా అవ్వకముందు ఏం చేసేవారు? ఏ పదవిలో ఉండేవాళ్ళు? హిమాచల్ ప్రదేశ్ యొక్క హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నాడు. ఓకేనా? ఈయన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. ఓకేనా? రైట్. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించవచ్చు కదా. ఓకేనా? రైట్. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, సుప్రీంకోర్టులో మాజీ న్యాయమూర్తి, కేవలం న్యాయమూర్తి అయినా. రైట్. కొంచెం గుర్తుపెట్టుకోవాలా, డౌట్ పెట్టుకోకూడదు. నెక్స్ట్ తమిళనాడులో మన్నార్గుడి ప్రాంతానికి చెందిన వ్యక్తినా. నెక్స్ట్ టాపిక్, ఐక్యరాజ్య సమితి అంతర్గత న్యాయ మండలి చైర్పర్సన్గా జస్టిస్ మదన్ బి లోకూర్ని నియమించడం జరిగింది. ఐక్యరాజ్య సమితి అంతర్గత న్యాయ మండలి చైర్పర్సన్గా ఈయన 2028 నవంబర్ 12 వరకు పదవిలో ఉంటారు. నెక్స్ట్ IARI డైరెక్టర్ చెరుకుపల్లి శ్రీనివాసరావు. IARI అంటే ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అగ్రికల్చర్ అనేది పంటలకు సంబంధించింది. సో చెరుకు అనేది కూడా ఒక పంట, కాబట్టి చెరకుపల్లి శ్రీనివాసరావు గుర్తుపెట్టుకోండి. తొలి తెలుగు వ్యక్తి, IARI డైరెక్టర్గా నియమించబడిన తొలి తెలుగు వ్యక్తి శ్రీనివాసరావు గారు. ఈయన NTR జిల్లా జగ్గయ్యపేట ప్రాంతానికి చెందిన అనిగండ్లపాడు అనే విలేజ్లో జన్మించడం జరిగింది. నెక్స్ట్ ఇస్రో చైర్మన్గా డాక్టర్ వి నారాయణన్ నియమించడం జరిగింది. నారాయణన్ గారిని ఈయన 2 years పదవిలో ఉంటారు. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. గతంలో నారాయణన్ గారు LPSC డైరెక్టర్గా ఉన్నారు. 40 yearsగా ఇస్రోలో వర్క్ చేస్తున్నారు. ఈయన ఆదిత్య L1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3లలో పనిచేశారు, ఆ ప్రాజెక్ట్స్లో పనిచేశారు. ఇస్రో చైర్మన్ గతంలో ఎవరున్నారంటే నారాయణన్ గారి కంటే ముందు ఎస్ సోమనాథ్ గారు ఉన్నారు.
ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇస్రో చైర్మన్ ప్రస్తుతం ఎవరు? వి నారాయణన్. నారాయణన్ గారి కంటే ముందు ఎస్ సోమనాథ్ గారు ఉన్నారు. ఇస్రో అంటే పూర్తి పేరేంటి? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఆదిత్య L1, చంద్రయాన్ 2 మరియు చంద్రయాన్ 3లో ప్రాజెక్ట్స్ లో పనిచేసిన వ్యక్తి వి నారాయణన్. ఆదిత్య L1 అనేది సూర్యుడి యొక్క అధ్యయనం కోసం, కరోనా అధ్యయనం కోసం భారతదేశం తీసుకున్నటువంటి ప్రాజెక్టు ఆదిత్య L1. చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 ఇవి రెండు కూడా చంద్రుడి అధ్యయనం కోసం భారతదేశం ఇస్రో చేసినటువంటి ప్రాజెక్ట్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ పేజీలో మనకు ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడు కూడా వార్తల్లో వ్యక్తుల కాన్సెప్ట్ ఇది. ఈ వార్తల్లో వ్యక్తుల కాన్సెప్ట్లో కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి, అన్నీ చదవాల్సిన అవసరం లేదు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే NHRC చైర్మన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వి రామసుబ్రమణియన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ IARI డైరెక్టర్, ఈయన తొలి IARI డైరెక్టర్గా ఎన్నికైనా తొలి తెలుగు వ్యక్తి కాబట్టి ఇంపార్టెంట్, చెరుకుపల్లి శ్రీనివాసరావు గారు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 34. 5 మంది గవర్నర్లని మార్చారు. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అదేవిధంగా కొత్త గవర్నర్ నియమించడం జరిగింది. వీళ్ళు 5 మంది గవర్నర్లు. గవర్నర్ అనే కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఈ వ్యక్తుల్లోనే ఇంపార్టెంట్ ఇది. 5 మంది గవర్నర్ల మార్పిడి. మణిపూర్ రాష్ట్రానికి అజయ్ కుమార్ భల్లా అని ఆయన్ని నియమించడం జరిగింది. అజయ్ కుమార్ భల్లా మణిపూర్ గవర్నర్. ఈయన కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి. మణిపూర్ గవర్నర్ కాకముందు ఆయన పోస్ట్ ఏం చేస్తున్నాడంటే కేంద్ర హోంశాఖలో మాజీ కార్యదర్శిగా ఉన్నారు. నెక్స్ట్ ఈయన కొత్త వ్యక్తి అనమాట. నెక్స్ట్ కంబంపాటి హరిబాబు. ఈయన ఏపీ రాష్ట్రానికి చెందిన బీజేపీ అధ్యక్షుడు. ఈయన విశాఖ ఎంపీ ఒకప్పుడు. ఇంతకుముందు ఆయన మిజోరాం గవర్నర్గా ఉన్నాడు. ఆయన్ని ఒడిశా గవర్నర్గా ఇప్పుడు నియమించడం జరిగింది, ఒడిశా గవర్నర్గా. సో కంబంపాటి హరిబాబు గారు గతంలో మిజోరాం గవర్నర్గా ఉన్నారు, ఇప్పుడు ఒడిశా గవర్నర్గా నియమించడం జరిగింది. మరి కంబంపాటి హరిబాబు గారు ఈ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. అదేవిధంగా విశాఖపట్నం ఎంపీగా కూడా ఉన్నారు, లోక్సభ ఎంపీగా కూడా ఉన్నారు. కాబట్టి అవి రెండు కూడా మనకు కాస్త ఆలోచించాల్సిన విషయం. నెక్స్ట్ జనరల్ విజయ్ కుమార్ సింగ్. ఈయన ఆర్మీ మాజీ చీఫ్ అనమాట. ఈయన మిజోరాం రాష్ట్రానికి ఇప్పుడు కంబంపాటి హరిబాబు గారిని మిజోరాం నుంచి ఒడిశాకి తీసుకొచ్చారు కదా, అప్పుడు మిజోరాం ఖాళీ అయింది. సో ఆ మిజోరాం ఖాళీ అయిన ప్లేస్లో విజయ్ కుమార్ సింగ్ని మిజోరాంకి పంపించారు, ఈ కొత్త వ్యక్తిని ఈయన కూడా. నెక్స్ట్ అరీఫ్ మహమ్మద్ ఖాన్. ఈయన కేరళలో ఉన్నాడు, ఆయన్ని బీహార్కి ట్రాన్స్ఫర్ చేశారు, కేరళ నుంచి బీహార్కి. అదేవిధంగా విశ్వనాథ్ అర్లేకర్ ఈయన బీహార్లో ఉన్నాడు, ఆయన కేరళకి ట్రాన్స్ఫర్ చేశారు. సో అర్లేకర్ గారు బీహార్ నుంచి కేరళకి ట్రాన్స్ఫర్ అయ్యారు, మహమ్మద్ ఖాన్ గారు కేరళ నుంచి బీహార్కి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇది ఒకదానికొకటి క్వైట్ ఆపోజిట్, గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ విజయ్ కుమార్ మిజోరాంకి వెళ్ళడం జరిగింది, హరిబాబు గారు మిజోరాం నుంచి ఒడిశాకి రావడం జరిగింది. అజయ్ కుమార్ భల్లా మణిపూర్. నెక్స్ట్ టాపిక్ మహాకుంభమేళాలో పాల్గొనడానికి స్టీవ్ జాబ్స్ మీకు పేరు గుర్తే ఉంటుంది, స్టీవ్ జాబ్స్. సో ఈ స్టీవ్ జాబ్స్ ఆయన యొక్క భార్య పేరు మార్చుకోవడం జరిగింది. మహాకుంభమేళలో పాల్గొనడానికి ఒక హిందూ పేరు పెట్టుకున్నారు ఆమె. ఆ స్టీవ్ జాబ్స్ భార్య పేరు ఏంటంటే లారిన్ పావెల్ జాబ్స్. ఈ లారెన్ పావెల్ జాబ్స్ గారు కమల అనే పేరు పెట్టుకొని ఈ మహాకుంభమేళాలో పాల్గొన్నారు. కమల. ఇక్కడ స్టీవ్ జాబ్స్ మీకు తెలుసు కదా, యాపిల్ CEO. ఆయన భార్య ఒక క్రిస్టియన్, వేరే దేశం అమెరికాకు చెందిన వ్యక్తురాలు. ఆమె ఇండియాకు వచ్చింది, మన మహాకుంభమేళా పైన నమ్మకం ఉంచి ఆ కుంభమేళాలో పాల్గొనింది. సో ఒక హిందూ పేరు పెట్టుకునింది కాబట్టి అది ఇంపార్టెంట్. కమల అనే పేరుగా మార్చుకుని దాంట్లో పాల్గొనింది. నెక్స్ట్ పేజ్ నెంబర్ 35. మన్మోహన్ సింగ్ ఇటీవల మరణించారు. మన్మోహన్ సింగ్ గారు మాజీ ప్రధానమంత్రి. ఆయన గురించి మనం కాస్త తెలుసుకోవాలి, ఎందుకంటే వార్తల్లో వ్యక్తి ఆయన కూడా. పంజాబ్ ప్రావిన్స్ గఫ్ ప్రాంతంలో ఈయన జన్మించారు.
ఇప్పుడు ఆ ప్రావిన్స్ పాకిస్తాన్లో ఉంది. పంజాబ్ తూర్పు పాకిస్తాన్, తూర్పు పంజాబ్, పశ్చిమ పంజాబ్ అనే రెండు భాగాలు విడిపోయి స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో తూర్పు భాగమేమో మన ఇప్పుడున్న పంజాబ్ రాష్ట్రంగాను, పశ్చిమ పంజాబ్ ఏమో పాకిస్తాన్లో ఒక పంజాబ్ రాష్ట్రంగాను కలిసిపోయింది. ఇప్పుడు అమృత్సర్ అనే ప్రాంతంలో వాళ్ళు అక్కడి నుంచి గహ్ అనే ప్రాంతం నుంచి అమృత్సర్ అనే ప్రాంతానికి వలస వచ్చేసారు. అప్పట్లోనే వాళ్ళ పూర్వీకులు, మన్మోహన్ సింగ్ గారి పూర్వీకులు. ఈయన ప్రధాని పీఠం అంటే తొలిసారి హిందూయేతర వ్యక్తి ప్రధాని పీఠం అధిరోహించిన వ్యక్తి. అంటే ఇంతవరకు హిందువులే ప్రధానిగా ఉన్నారు. మరి ఈ ప్రధాని పీఠం అధిరోహించినటువంటి హిందూయేతర వ్యక్తి అంటే ఒక సిక్కు కాబట్టి ఈయన హిందూయేతర వ్యక్తి. ఈయన ఎల్పిజి సంస్కరణల ఘనతకి ప్రాముఖ్యత పొందినవారు. ఎల్పిజి అంటే లిబరైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఎల్పిజి సంస్కరణలకి ఘనత వహించిన వ్యక్తి. ఈయన గతంలో ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ గాను, ఆర్బీఐ గవర్నర్ గాను, పిఎం సలహాదారుడు గాను, యూజీసీ చైర్మన్ గాను, ఆర్థిక మంత్రి గాను ఉన్నారు. 1991లో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 1997 జూలై 24న తొలి బడ్జెట్ని ప్రవేశపెట్టాడు ఈయన. అంటే ఈయన కాలంలో తొలి బడ్జెట్ అతనికి తొలి బడ్జెట్ అది 1997 జూలై 24న. ఈయన రాజ్యసభ ఎంపీగా ఉంటూ ప్రధాని పదవి చేపట్టడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. రాజ్యసభలో ఎంపీగా ఉంటూ ప్రధాని పదవిని చేపట్టడం జరిగింది. ఈయన ఆర్థిక శాస్త్రంలో నిష్ణాతుడు కాబట్టి ఆ కోటా కింద రాజ్యసభ ఎంపీ అయ్యాడు. తర్వాత ఆయన ఆ ప్రధాని పదవిని చేపట్టడం జరిగింది. ఈయన యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ప్రత్యేక ఆర్థిక మండళ్ళు ఏర్పాటు చేయడం, ఆర్టీఐ చట్టం, రైట్ టు ఇన్ఫర్మేషన్, సమాచార హక్కు చట్టం అంటాం కదా మనం, ఆ సమాచార హక్కు చట్టం రూపొందించడం, MNREGS పథకం, మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, మహాత్మా గాంధీ దీన్ని నరేగా పథకం అని కూడా అంటారు. MNREGS, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఈ పథకం అమలు చేయడంలో కానీ, అదేవిధంగా అమెరికాతో అణు ఒప్పందం చేసుకోవడంలో, చంద్రయాన్-1, మంగళయాన్-1 అనే ప్రాజెక్ట్స్ని రూపొందించినప్పుడు, అదేవిధంగా ముఖ్యంగా మనకు సంబంధించింది RTE 2009, రైట్ టు ఎడ్యుకేషన్ 2009 రూపొందించడంలో, ఆహార భద్రతా చట్టం, ఆధార్ కార్డ్స్, అదేవిధంగా బీసీలకు 27% రిజర్వేషన్, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, ఇవన్నీ కూడా ఈయన పదవిలో ఉన్నప్పుడే జరిగాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఇవన్నీ. ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు చేయడం, RTE చట్టం తీసుకోవడం, RTI తీసుకురావడం, RTI 2. అదేవిధంగా MNREGS, మనము పల్లెల్లో 100 రోజుల పని అంటాం కదా, కరువు పని అంటాం కదా, ఆ పథకం అది. USA అణు ఒప్పందం, చంద్రయాన్-1, మంగళయాన్, ఈ 2 పథకాలు. బీసీలకు 27% రిజర్వేషన్. అదేవిధంగా ఆధార్ కార్డులు, ఇప్పుడు మనం ప్రతి దానికి ఆధార్ కార్డుని ఐడెంటిఫికేషన్గా తీసుకుంటున్నాం కదా, ఈ ఆధార్ కార్డుని ఈయన ప్రభుత్వ కాలంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ కూడా. నెక్స్ట్, ఈయనకి 1987లో పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. 1987లో ఈయనకి వచ్చింది. ఇది మన్మోహన్ సింగ్ గారి ప్రత్యేకత. ఇక్కడ ఈ మన్మోహన్ సింగ్ గారి జీవిత చరిత్రని కొంతకాలాన్ని సంజయ్ బారు అనే వ్యక్తి ఒక పుస్తకం రూపంలో రాశారు. ఈయన గురించి, మన్మోహన్ సింగ్ గారి గురించి సంజయ్ బారు గారు ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం పేరేంటంటే యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్. నిజమే కదా, యాక్సిడెంటల్గా ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఆయన ఎందుకు అయ్యారు, ఎలా అయ్యారు, ఆయన చేసిన వివరాలంటే అనేది దాంట్లో సంజయ్ బారు గారు వివరించడం జరిగింది. సో రాజ్యసభ నుంచి సడన్ గా ప్రధాని అయ్యారు కాబట్టి యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని రాశాడు సంజయ్ బారు. సో బార్కి వెళ్ళి డ్రైవింగ్ చేసామనుకో యాక్సిడెంట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి అట్లా, ఓకేనా. సంజయ్ బారు యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్. ఇంపార్టెంట్. ప్రముఖ వ్యక్తులపైన లేదా ప్రముఖ వ్యక్తులు రాసినటువంటి పుస్తకాల గురించి అడిగే అవకాశం ఉంది. సో యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ రాసింది ఎవరంటే సంజయ్ బారు. యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని ఎవరి యొక్క కథ? అది మన్మోహన్ సింగ్ గారి కథ. పేజ్ నెంబర్ 36 తీసుకోండి. వరల్డ్లో అత్యధిక వేతనం పొందుతున్న వ్యక్తి జగ్దీప్ సింగ్ అనే వ్యక్తి.
ఈయన మన ఇండియాకి సంబంధించిన వ్యక్తి. క్వాంటమ్ స్కేప్ స్థాపకుడు, 2010లో స్థాపించారు క్వాంటమ్ స్కేప్. ఏంటి ఈ క్వాంటమ్ స్కేప్ అంటే, ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి కదా, ఈ ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల యొక్క సాంకేతిక టెక్నాలజీ పరిజ్ఞానం పైన వర్క్ చేస్తాయి క్వాంటమ్ స్కేప్. ఈయన ఒక సంవత్సరానికి 17,500 కోట్ల రూపాయలు జీతంగా తీసుకుంటాడు. రోజుకి 43 కోట్ల రూపాయలు, ఒక రోజుకి 43 కోట్ల రూపాయలు జీతం తీసుకుంటాడు. కాబట్టి అత్యధిక వేతనం తీసుకున్న వ్యక్తి జగదీప్ సింగ్. నెక్స్ట్, రాజగోపాల చిదంబరం గారు ఇటీవల మరణించారు. ఈయన తమిళనాడు రాష్ట్రానికి చెన్నైకి చెందిన వ్యక్తి. ఏంటంటే ఈయన 1974, 1998లో అణు పరీక్షల్లో కీలక పాత్ర వహించిన వ్యక్తి. 1974, 1998లో అణు పరీక్షలు నిర్వహించిన మన ఇండియన్ గవర్నమెంట్. ఆ టైంలో అణు ఇంధన కమిషన్ చైర్మన్గా ఉన్నాడు ఈయన. అణు ఇంధన కమిషన్ చైర్మన్గా ఉన్నాడు. కాబట్టి ఇది ప్రత్యేకత కలిగినటువంటి అంశం. రాజగోపాల చిదంబరం గారు. నెక్స్ట్ పేజ్ నెంబర్ 37. పేజ్. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు ఇంపార్టెంట్ అండి. ఇది కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు 7 విభాగాలు ఇచ్చారు. ఇది 8 అవార్డులు కవితలకు ఇచ్చారు, 3 అవార్డులు నవలలకు ఇచ్చారు, 3 అవార్డ్స్ వ్యాస సంపుటికి ఇచ్చారు, సాహిత్య విమర్శకి 3 అవార్డ్స్ ఇచ్చారు. రైట్. ఈ సాహిత్య విమర్శలో 3 వచ్చాయి కదా, వాటిలో మన తెలుగు వ్యక్తికి ఒక ఆయనకు వచ్చింది. ఆయన పేరు పెనుగొండ లక్ష్మీనారాయణ. పెనుగొండ లక్ష్మీనారాయణ. పెనుగొండ లక్ష్మీనారాయణ. ఈయన ఒక గుంటూరుకు చెందినటువంటి ఒక న్యాయవాది. ఈయన దీపిక అనే రచన రాశాడు. పెనుగొండ లక్ష్మీనారాయణ దీపిక అనే రచన రాశాడు. అదేవిధంగా సవిత, అనేక, విదిత, దీపిక ఇలాంటి రచనలు ఈ లక్ష్మీనారాయణ గారే చేశారు. దీనిలో దీపిక అనే రచనకి మాత్రమే సాహిత్య విమర్శ అవార్డు వచ్చింది. ఆ కాలంలో సాహిత్య అకాడమీ పురస్కారం అనేది అందుకోవడం జరిగింది. ఈయన పల్నాడు న్యూజెండ్ల మండలం చెరువు కొమ్ముపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి. అదేవిధంగా 7 విభాగాల్లో ఇచ్చారని చెప్పాం కదా, కవిత విభాగం, నవల విభాగం, వ్యాస సంపుటి విభాగం, సాహిత్య విమర్శ విభాగం కదా. ఇవి కాకుండా లఘు కథ, నాటకం, పరిశోధన వీటిపైన కూడా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు అందించడం జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ బిట్టు పెనుగొండ లక్ష్మీనారాయణ గారి. పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి సాహితీ విమర్శ అనే కాన్సెప్ట్ పైన దీపిక రచనకి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారము అందడం జరిగింది. సాహిత్య విమర్శ విభాగం. నెక్స్ట్ 82వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2025. 82వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అనేది 2025. ఇండియా నుంచి పోటీ పడినవి ఉత్తమ డైరెక్టర్ విభాగం. ఉత్తమ డైరెక్టర్ విభాగం ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్. పాయల్ కపాడియా, డైరెక్టర్ పాయల్ కపాడియా. ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్. ఈమె డైరెక్టర్ విభాగం నుంచి పోటీ పడింది గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్కి. ఉత్తమ చిత్రముగా కూడా ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ అనే చిత్రము పోటీ పడింది. నెక్స్ట్, ఇది బెస్ట్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మోషన్ పిక్చర్ విభాగంలో ఉత్తమ చిత్రంగా నామినేషన్ వేయడం జరిగింది. ఇవి జస్ట్ పోటీ పడ్డాయి అంతే, మనకు ఆ అవార్డ్స్ ఏం రాలేదు. నెక్స్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ 2024 విజేత ఎవరంటే కోనేరు హంపి గారు. కోనేరు హంపి 2019లో తొలిసారి ఈమె ర్యాపిడ్ ఛాంపియన్షిప్ అయింది. 2024లో రెండవసారి ఛాంపియన్షిప్ పొందడం జరిగింది. 2 సార్లు నెగ్గినటువంటి తొలి భారతీయ మహిళ. ఇంతకుముందు పురుషుడు ఆనంద్ 2003, 2017లో ఈ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ గెలుపొందడం జరిగింది. ఇలా 2 సార్లు నెగ్గిన వాళ్ళు చైనాకి చెందిన జువెన్జిన్ వారు ఉన్నారు. జువెన్జిన్ చైనాకి చెందిన వ్యక్తి, ఆనంద్ మన ఇండియాకి చెందిన వ్యక్తి. మహిళల్లో అయితే కోనేరు హంపి, బాగా గుర్తుపెట్టుకోవాలి. 2 సార్లు ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ పొందిన వాళ్ళు చైనా జువెన్జిన్, ఇండియాలో ఆనంద్, కోనేరు హంపి. మహిళల్లో కోనేరు హంపి ఇదే తొలిసారి 2 సార్లు. కోనేరు హంపి గారు 2012లో కాంస్యం, 2019లో స్వర్ణం, 2023లో రజతం, 2024లో స్వర్ణం. కాబట్టి 2019, 2024లో స్వర్ణం పొందింది. ఎవరైతే స్వర్ణం పొందుతారో వాళ్ళు ఛాంపియన్ అవుతారు. నెక్స్ట్, ప్రపంచ బ్లిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్
వైశాలి కాంస్యం పొందింది. ప్రజ్ఞానంద యొక్క సోదరి, ప్రజ్ఞానంద ఉన్నారు కదా చెస్ ప్లేయరు, ఆయన యొక్క సోదరి ఈమె. యూత్ అండర్ 12, యూత్ అండర్ 14 ఈ రెండింటికి విజేత అయినాయి. నెక్స్ట్ టాపిక్ సోనామార్గ్. ఇక్కడ ఒక సొరంగం నిర్మించడం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో ఉంది. గందేర్బల్ జిల్లా. కాశ్మీర్కి సోనామార్గ్కి మధ్య సోనామార్గ్ అనే టన్నెల్ని ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని జడ్ మోర్హే టన్నెల్ అంటారు. 8,650 అడుగుల ఎత్తులో 2,716 కోట్ల వ్యయంతో 6.5 కిలోమీటర్ల పొడవు కలిగినటువంటి టన్నెల్ ఇది సోనామార్గ్ టన్నెల్. శ్రీనగర్ లేహ్ జాతీయ రహదారి పైన ఈ సోనామార్గ్ టన్నెల్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కన్యాకుమారిలో గ్లాస్ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు, గాజు వంతెనని ఏర్పాటు చేశారు. తమిళనాడులో బంగాళాఖాతం మధ్యలో కన్యాకుమారి దగ్గర వివేకానంద రాక్ మెమోరియల్, వివేకానంద మండపం ఉంది. ఆ వివేకానంద మండపం నుంచి తిరువళ్ళువార్ విగ్రహం వరకు దాదాపు 77 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడపుతో 37 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 133 అడుగుల ఎత్తులో తమిళనాడు గవర్నమెంట్ నిర్మాణం చేసింది ఈ గ్లాస్ బ్రిడ్జిని. నెక్స్ట్ పేజ్ నెంబర్ 40. తమిళనాడులో సింధు నాగరికతకు సంబంధించినటువంటి ఆనవాళ్లు ఇటీవల బయటపడ్డాయి. శివగంగై జిల్లా, తమిళనాడులో శివగంగై జిల్లా అనే ఒక జిల్లా ఉంది. ఆ ప్రాంతంలో కీలడి అనే ప్రాంతము, శివగాలై, ఆది చెనల్లూరు ఈ ప్రాంతాలలో తమిళనాడుకి చెందినటువంటి ప్రాంతాలు ఇవి. ఇక్కడ సింధు నాగరికత ఆనవాళ్ళు అనేవి బయటపడ్డాయి. తామిరబరణి నదీ తీరము, ఈ శివగాలై, ఆది చెనల్లూరు ఈ గ్రామాలు ఎక్కడున్నాయంటే తామిరబరణి నదీ తీరంలో ఉన్నాయి. క్రీస్తుపూర్వం 2,600 సంవత్సరాల నుంచి 3,200 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఆనవాళ్లు దొరికాయి. సింధు లోయ లిపిని పరిష్కరిస్తే $1 మిలియన్ నజరానా అందిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. దీని సందర్భంగా సింధు లోయ లిపి ఏదైతే సింధు నాగరికతలో ఉన్న వాడిన లిపి ఏదైతే ఉందో దాన్ని కనుక పరిష్కరిస్తే, ఎవరు చదవలేకపోతున్నారు ఆ లిపి, సో ఆ లిపిని కనుక పరిష్కరిస్తే $1 మిలియన్ నజరానా ఇస్తారంట. ఓకేనా, రైట్. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ పేజ్ నెంబర్ 41. దినోత్సవాలు అంటే ఏ తేదీ ఒక ప్రాముఖ్యత. దీంట్లో మనం ప్రతిరోజు ఏదో ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది. కొన్ని అప్పుడప్పుడు గుర్తుపెట్టుకోవాలి. థీమ్స్ అటువంటివి కూడా ఇంపార్టెంటే, బట్ థీమ్స్ అనేటివి చదువుకోండి మీరు. జస్ట్ ఈ ప్రత్యేకత కలిగినటువంటి దినోత్సవాల గురించి చెప్తాను. డిసెంబర్ 16 విజయ్ దివస్. 1971 పాకిస్తాన్ యుద్ధంలో భారత్ గెలిచింది కాబట్టి డిసెంబర్ 16న గెలిచింది కాబట్టి 1971లో విజయ్ దివస్ జరుపుకుంటున్నాం. డిసెంబర్ 16 అనగానే విజయ్ దివస్ గుర్తురావు. నెక్స్ట్ డిసెంబర్ 22 ఇవి కంటిన్యూగా వస్తాయి చూడండి. 22, 23, 24, 25, 26 ఒకటి గుర్తుపెట్టుకోండి. మిగతా అన్ని ఒకదానికొకటి లింక్ చేసుకుని గుర్తుపెట్టుకోవాలి. డిసెంబర్ 22 గణిత దినోత్సవం గుర్తుపెట్టుకోవాలా, జాతీయ గణిత దినోత్సవం. ఎందుకు? శ్రీనివాస రామానుజన్ గారి బర్త్డే. నెక్స్ట్ డిసెంబర్ 23 రైతుల దినోత్సవం. డిసెంబర్ 23 రైతుల దినోత్సవం. ఎందుకు రైతుల దినోత్సవం అంటే చౌదరి చరణ్ సింగ్ గారి జయంతి. నెక్స్ట్ డిసెంబర్ 24 జాతీయ వినియోగదారుల దినోత్సవం. నెక్స్ట్ డిసెంబర్ 25 జాతీయ సుపరిపాలనా దినోత్సవం. ఏబి వాజ్పేయి గారి జయంతి. ఇది 2014 నుంచి ఈ విధంగా జరుపుకుంటున్నాం. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రామానుజన్ గారి జయంతిని గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నాం డిసెంబర్ 22. చరణ్ సింగ్ గారి జయంతిని రైతుల దినోత్సవంగా జరుపుకున్నాం డిసెంబర్ 23. సుపరిపాలనా దినోత్సవంగా ఏబి వాజ్పేయి గారి జయంతిని జరుపుకుంటున్నాం డిసెంబర్ 25. డిసెంబర్ 25 క్రిస్మస్ వస్తుంది. సో అలా గుర్తుపెట్టుకోండి. ఏబి వాజ్పేయి జాతీయ సుపరిపాలనా దినోత్సవం అలా గుర్తుపెట్టుకోండి. మరి మధ్యలో ఉన్న 24 వినియోగదారుల దినోత్సవం. నెక్స్ట్ మరి డిసెంబర్ 26 వీర్ బాల్ దివస్. నెక్స్ట్ జనవరి 4 ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం, లూయి బ్రెయిల్ జయంతి.
జనవరి 12 జాతీయ యువజన దినోత్సవం. జనవరి 12 వెరీ వెరీ ఇంపార్టెంట్. జాతీయ యువజన దినోత్సవం. స్వామి వివేకానంద జయంతి. నెక్స్ట్ జనవరి 15 జాతీయ సైనిక దినోత్సవం. 1949 జనవరి 15న ఇండియా తొలి కమాండర్గా చీఫ్ని నియమించారు. ఇండియా వ్యక్తిని లెఫ్టినెంట్ జనరల్ కెఎం కరియప్ప. 1949లో జనవరి 15న మన అప్పటి వరకు బ్రిటిష్ వాళ్ళే ఉన్నారు చీఫ్ కమాండర్స్గా. సో ఫస్ట్ చీఫ్ కమాండర్గా కెఎం కరియప్ప మన ఇండియన్ వ్యక్తి, ఈయన్ని నియమించారు ఆ తేదీన. అందువల్ల అప్పటి నుంచి జాతీయ సైనిక దినోత్సవం జరుపుకుంటాం జనవరి 15న. సో డిసెంబర్ 16 విజయ్ దివస్, జనవరి 22 గణిత దినోత్సవం, 23 రైతుల దినోత్సవం, 24 వినియోగదారుల దినోత్సవం, 25 డిసెంబర్ 25 జాతీయ సుపరిపాలన దినోత్సవం, జనవరి 4 లూయి బ్రెయిల్ దినోత్సవం, జనవరి 12 జాతీయ యువజన దినోత్సవం, జనవరి 15 జాతీయ సైనిక దినోత్సవం. ఇలా గుర్తుపెట్టుకోవాలి. మీరు కానీ ఏదైనా ఒక జీకే బుక్ తీసుకుంటే అన్ని తేదీలు ఏదో ఒక దినోత్సవాన్ని ఇచ్చుంటాడు. ఇలా చదవడం కన్నా నెల నెల కొన్ని నేర్చుకుంటే మనకు ఇంపార్టెంట్ అనేది ఈజీగా వస్తుంది. సో ఎలిమినేషన్ ప్రాసెస్ ఒకవేళ వీటి నుంచి బియాండ్ ఇస్తే మనము ఎలిమినేషన్ ప్రాసెస్లో దాన్ని తొలగించవచ్చు. ఓకే రైట్. ఈ రోజుతో మనకు ఫిబ్రవరి క్లాస్ అయిపోయింది. సో మీకు రేపు ఒకరోజు టైం ఇస్తాము. ఎల్లుండి ఫిబ్రవరి ఎగ్జామ్స్, ఫిబ్రవరి సంబంధించిన కాన్సెప్ట్ పైన ఒక 30 మార్కులతో ఎగ్జామ్ పెడతాం. ఇప్పుడు ప్రతి నెల జరిగేది ఇది, మీరు అందరూ కూడా రాయాలి. ఎవరైతే ఆన్లైన్లో వింటున్నారో వాళ్ళు కూడా ఇక మీదట యూట్యూబ్లో కూడా క్వశ్చన్ పేపర్ని పెట్టడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ నోటిఫికేషన్స్, క్వశ్చన్ పేపర్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. మీకు డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ పెట్టడం జరుగుతుంది. డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్స్ బాగా రాయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.